మార్నింగ్ లేసానండి. 3:30కి లేసేసి అంతా క్లీన్ చేసేసుకుని చూడండి నా వాకిట్లో పచ్చదనం. వర్షాలకి ఇంకా బాగా ఆ పచ్చదనం బాగా ఆ గ్రీనరీ అనేది ఇంకా బాగా ఇదైందండి. చూడండి ఈరోజు కొంచెం ఎండ వస్తూ ఉంది, వర్షం లేదు. పండగ రోజు కదా, జనాలను ఇబ్బంది పెట్టకూడదని ఆ ప్రకృతికి కూడా తెలిసినట్టుంది. ఇక్కడ చూడండి నా హార్సెస్ అందరికీ వెల్కమ్ చెప్తా ఉన్నాయి ఎంట్రన్స్లో. అంతా ఊట్ చేసుకుని ముగ్గులు పెట్టుకుని నా అందాల లోగిలి రెడీ అయిపోయిందండి. వినాయకుడికి స్వాగతం చెప్తా ఉంది. చూడండి పూలు అవన్నీ కట్టేసుకున్నాను, ముగ్గులు. పండగ అంటేనే ముగ్గులు, ఆ వాకిట్లో ఆ ముగ్గు పెడితేనే ఆ అందం కదా. నేను ఇలా కొంచెం ఫ్లవర్స్తో ఇలా డెకరేట్ చేశాను. నా గ్రిల్స్కి ఇలా ఇదంతా మీరు చూసిందే, కాకపోతే పండగ రోజు నా వాకిట్లో నేను ఎలా పెట్టుకుంటానన్నది మీకు చూపిస్తా ఉన్నాను. ఇక్కడ ఒక బుజ్జి గణపతిని పెట్టానన్నమాట జస్ట్ ఎంట్రన్స్లో. ఆ విఘ్నేశ్వరుని ఇక్కడ పెట్టాను. ఇలా వాకిట్లో ఇక్కడ నా బుద్ధ చూడండి. ముందుగా గడపకి పసుపు అండి, ఎందుకంటే మనకి సైంటిఫిక్గా కూడా పసుపు అన్నది మనకు ఒక క్రిములని సంహరిస్తుందని మనకి వెనకటి నుంచి ఆచారం కదా. చక్కగా పసుపు రాసుకుని ముగ్గులు పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇలా డెకరేట్ చేసేసానండి. చూడండి ఇంకా వినాయకుడిని కూర్చోబెట్టలేదు, మార్నింగ్ లేసి జస్ట్ డెకరేషన్ ఒక్కటే చేశాను. ఇంకా కొంచెం ఉందండి, ఇలా ముగ్గులు పెట్టేసుకున్నాను. మళ్ళీ విఘ్నేశ్వరుని కూర్చోబెట్టినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. ఇంకా వంట స్టార్ట్ చేసేపోతున్నాను. ఇంతవరకు ఆపేసి వంట స్టార్ట్ చేసి ప్రసాదాలు చేసిన తర్వాత విఘ్నేశ్వరుని కూర్చోబెట్టి ఇంకా దీపారాధన అన్నీ చేస్తాను. ఇక్కడ పులిహోరకి అన్నం ఉడికిపోయింది ఫ్రెండ్స్. పులిహోరకి అన్నం వండేటప్పుడు మాత్రం ఒక స్పూను ఆయిల్ వేసుకోండి. ఉడికేటప్పుడు మెతుకు అంటుకోకుండా చక్కగా పులిహోర పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు పాల తాలికలు పెట్టుకుంటున్నాను. నేను కొంచెం నీళ్లు పోసుకుంటా ఫస్ట్. పొట్టి పాలు, చిక్కటి పాలు ఒకటే కాదండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే కూడా బాగుంటాయి. నేను వాటరు పాలు రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో పోస్తున్నాను. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుని పిండి కలుపుకుంటాను. నేను బెల్లాన్ని సన్నగా తరిగేసి ఒక బాక్స్లో వేసి పెట్టేసుకుంటానండి. ఎందుకంటే పాల తాలికలకి, కుడుములకి, వీటిలన్నిటికీ కూడా పప్పులో ఉండడానికి వీటిలన్నిటికీ కావాలి. అప్పటికప్పుడు తురుముకోవడం వేసుకోవడం అంటే కొంచెం పని ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అందుకోసం అన్నిటికీ కలిపి బెల్లాన్ని ఒక్కసారి సలివిడి అన్నిటికీ తురిమేసి పెట్టేస్తాను. ఇప్పుడు అంతా తురుముకుని పెట్టేసుకుంటాను. మిరియాలు మిక్సీ వేసేసుకుంటున్న పొడి, ఎందుకంటే కషాయాల్లోకి కావాలి రోజు. తర్వాత ఇప్పుడు పానకంలోకి కూడా కావాలి కదా, అయిపోయింది నా దగ్గర. అందుకోసం మిరియాలు మిక్సీ వేసేసుకుంటున్నాను. చూడండి మిరియాల పొడిని నేను ఈ బాటిల్లో పోసుకుంటున్నా. చిన్న బాటిల్లో పోయాలంటే కష్టం కదా, నేను ఇలా ఒకటి గరాటా పెట్టేసుకుంటాను కిచెన్లో. నాకు ఈజీ అయిపోతుంది అనమాట. ఏదన్నా పోయాలన్నా కూడా ఎక్కడ కింద పడకుండా మళ్ళీ కింద పడడం, దాన్ని అంతా క్లీన్ చేసుకోవడం మనకే పని. ఇంకే ఇలా చిన్న చిన్న టిప్స్, చిన్న చిన్న వస్తువులు, ఖరీదైన వస్తువులు కూడా కాదు, అతి తక్కువ ధరల్లో దొరుకుతాయి. మనకి పనిని కూడా చాలా సులువు చేస్తాయి. చూడండి ఎంత ఈజీగా పోసేసుకున్నాను. అదే పోయాలనుకోండి మిక్సీ జార్లోంచి
కింద మీద పోత అయిపోయింది. చూడండి పానకం కలిపేసుకుంటున్నాం. ఒక 2 స్పూన్లు బెల్లం, చిటికెడు మిరియాల పొడి వేసుకున్నాం. పానకం రెడీ అయిపోయింది. చూడండి కొంచెం ఇష్టమైన వాళ్ళు యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు, కమ్మటి సువాసన ఉంటుంది. ముందర ప్రసాదాలు చేసి పెట్టేస్తాను. వడపప్పు నానబెట్టేసాను, పెసరపప్పు నానబెట్టుకుని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇదేమో ఉండ్రాళ్ళ కోసం బియ్యపిండిని ఏం వేయకుండా కలిపానండి. మనం వినాయకుడికి మళ్ళీ మన ఇంట్లో వస్తువులకి పూజ చేసి పెడతాం కదా, అందుకోసమని. ఇప్పుడు నేను సలిమిడి ప్రసాదం కోసం కలుపు. ఈ సలిమిడి అయితే కొంచెం బియ్యపిండి తీసుకున్నాను, కొంచెం బెల్లం వేసేసుకొని పాలతో కలుపుతాను. కొంచెం పాలు పోసుకొని కలుపుకుంటే బాగుంటుంది. ఇది ప్రసాదం కోసం సలిమిడి వడపప్పు పానకం పెడతాం కదా, అందుకోసమని. నేను పాల తాలికలు తీయడం కోసం పిండి కలుపుతున్నానండి. బియ్య పిండి తీసుకున్నాను, దాంట్లో ఒక 2 స్పూన్లు కొంచెం మైదా యాడ్ చేసుకున్నా, కొంచెం ఉప్పు వేస్తున్నా. తాలిక మరీ సప్పగా లేకుండా కొంచెం బెల్లం వేసాను, ఎందుకంటే తాలిక కూడా సప్పగా లేకుండా బాగుంటుంది. కలిపేసుకుంటున్నాను. తాలికలకి పాలు కాగుతూ ఉన్నాయి. దీంట్లోకి మనం కొంచెం సగ్గుబియ్యం యాడ్ చేయాలి. సగ్గుబియ్యం వేసేటప్పుడు కొంచెం నెయ్యి రాసుకుని వేసుకోండి. మీకు పాలల్లో సగ్గుబియ్యం వేసినప్పుడు ఇంకా అంటుకోకుండా బాగా ఉడుకుతాయి, ఇరగవు కూడా అన్నమాట. కొంచెం పాలు మరిగేటప్పుడు కొంచెం చిటికెడు వంట సోడా కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, పాలు ఇరుగుతాయి అన్న డౌట్ మీకు ఉండదు. చిన్న చిన్న చిట్కాలతో మనం వంటని చేసేసుకోవచ్చు. పాలు బాగా మరిగేటప్పుడు మనం తాలికలు వేసుకోవాలి. పాలు మరిగినాక కొంచెం సగ్గుబియ్యం వేసుకుందాం. ఫస్ట్ చిటికెడు సోడా ఉప్పు వేస్తున్నాను. సగ్గుబియ్యం పాలు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు సగ్గుబియ్యం కొంచెం నేతిలో కలిపి వేస్తున్నాను. సగ్గుబియ్యం కొంచెం ఉడుకుతా ఉండగా మనం తాలికలు ఉత్తుకుందాం. ఇక్కడ చూడండి పప్పులో ఉండ్రాళ్ళకి, మన బొజ్జ గణపతికి ఇష్టమైన ప్రసాదం పప్పులో ఉండ్రాళ్ళకి పెసరపప్పు ఉడికిపోతా ఉంది. దాంట్లోకి నేను ఉండ్రాళ్ళు చేసి వేస్తాను. ఇలా ఒక్కొక్క ఉండ్రాయి మొన్న చూపించాను కదా, ఇలా ఒక్కొక్క ఉండ్రాయి చేసి వేస్తాను. ఇక పప్పులో ఉండ్రాలు ఉడికినాయి. ఇప్పుడు దాంట్లో బెల్లం పాకం యాడ్ చేసేస్తాను. బెల్లం పాకం వడబోసుకుంటేనే బాగుంటుందండి, అంటే ఇసుక ఉందంటే మాత్రం తినలేమన్నమాట, వేస్ట్ అయిపోతుంది కదా. బెల్లం పాకం వేసేసాను, ఇంకా రెడీ అయిపోయిందండి. యాలకుల పొడి కూడా వేసేసాను. మనకి పప్పులో ఉండ్రాళ్ళు రెడీ అయిపోయింది. తాలికకి చూడండి నేను ఇలా ఒత్తుతా ఉన్నాను. మూత పెట్టేయాలి, కదపకూడదు. తాలిక ఒత్తిన తర్వాత కదపకుండా మూత పెట్టి నిదానంగా ఉడకనివ్వాలి. కదిపామంటే తాలిక అంతా ఇరిగిపోతుంది. కొంచెం ఉడుకుబట్టినాక నిదానంగా కదుపుకోవాలి, అంతే తప్ప మనం కదిపేయకూడదు. ఓకే, తాలికలు ఉడికిపోయినాయండి. ఇప్పుడు నేను యాలకుల పొడి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత చూడండి, ఇదేంటంటే మనం తాలికలు ఒత్తేసినాక మిగిలిన పిండిలో కొంచెం నీళ్లు పోసి కలుపుకుని పోసుకోవాలి. చిక్కపడుతుంది కొంచెం పాయసం మనకి. దీన్ని కొట్ర కలిపి పోయాలి అంటారు. ఇవన్నీ కూడా నేను మా అమ్మ పెద్దమ్మ నుంచి నేర్చుకున్నానండి. ఎక్కువ నేను అందరూ అంటారు నువ్వు వంటలు బాగా చేస్తావని. నాకు ఇన్స్పిరేషన్ అయితే మా పెద్దమ్మేనండి. మా పెద్దమ్మ చాలా బాగా చేసేవారు అనమాట వంటలు. ఆవిడ దగ్గర నుంచి ఇవన్నీ నేర్చుకున్నాను. అమ్మ కూడా బాగా చేసేవారు. అమ్మ దగ్గర కన్నా ఎక్కువ పెద్దమ్మ దగ్గరే అనమాట. ఇలా పోస్తే మనకు పాయసం చిక్కబడిపోతుంది. ఇది కొంచెం చల్లారిన తర్వాత బెల్లం పాకం కూడా చల్లారిన తర్వాత పోసుకుంటే మనకి ఇంకా ఇరుగుతుందని భయమే ఉండదండి. కమ్మటి పాల తాలికలు మన ఇంట్లో మనం చక్కగా తయారు చేసుకోవచ్చు. రెడీ అయిపోయింది. ఇంకా బెల్లం పాకం వేసేసుకుని ఆరిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేయించేసుకుని వేసుకున్నాం అనుకోండి, పాయసం రెడీ అయిపోతుంది. ముద్దపప్పు రెడీ అయిపోయింది.
పులిహోరకి ఇక్కడ తాలింపు వేసేసానండి. నేను కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేస్తాను, బాగుంటుందని ఉడకబెట్టి. ఇక్కడేమో చింతపండు గుజ్జు ఉడికిపోతా ఉంది. నేను పచ్చిమిరపకాయలు చింతపండులో వేస్తాను, పులుపు పట్టి మనం అలా తింటుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడేమో కుడుములు ఉండ్రాల కోసం నీళ్లు మరిగిపోతున్నాయి. దీంట్లోకి నేను ఇప్పుడు పచ్చి కొబ్బరి, బెల్లం, చూడండి నీళ్లు మరిగేటప్పుడు నేను కొబ్బరి వేసుకుంటాను. నేను కొబ్బరి కూడా వేస్తాను కుడుముల్లోకి, చాలా బాగుంటుందండి కుడుముల్లో కొబ్బరి వేస్తే. అట్లాగే బెల్లం కూడా వేసుకుంటాను. చూడండి బెల్లం కొలత నేను ఎట్లా తీసుకుంటానంటే, ఒక 1/2 kg పిండి తీసుకున్నాను అనుకోండి, 1/4 కిలో బెల్లం వేస్తాను అనమాట. కొబ్బరి నేను ఒక పెద్ద చిప్ అట్లా వేసుకుంటాను. తర్వాత శనగపప్పు కూడా వేసుకోవాలండి కుడుముల్లోకి, ఉండ్రాళ్ళలోకి. ఉడికించుకున్న శనగపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను పప్పు కూడా యాడ్ చేసేసుకుంటాను. నేను కొంచెం ఉడకబెట్టేసుకుంటాను పప్పు, ఎందుకంటే బెల్లం పడగానే మళ్ళీ ఉడకవు దాంట్లో వేస్తే. నేను అందుకే ముందుగానే ఉడికించేసుకుని అవి యాడ్ చేస్తాను అనమాట. అప్పుడు మనకి గట్టిపడవు, బెల్లం పడినా కూడా ఉడికిపోయి ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఇది మరిగిన తర్వాత బియ్యం పిండి పోసుకుని మనం పిండిని చక్కగా వేడిగా ఉన్న దాంట్లో కలిపేసుకుంటే బాగా కుడుములు బాగా వస్తాయి అన్నమాట, జిగురు వచ్చి. చూడండి ఇప్పుడు నీళ్లు మరుగుతూ ఉన్నాయి కదా, మనం పిండి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే తిప్పుకుంటూ ఉండాలి. ఇలా సిమ్ లో పెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలండి. ఆ బియ్య పిండి ఏంటంటే ఇంకా వేడికి బాగా మగ్గుతుంది, అంటే ఉబుకుతుంది అనమాట. దీన్ని మగ్గుతుంది అంటారు, బియ్య పిండి బాగా ఉబికించాలి అంటారు. ఏదైతే వేడి వస్తుంది కదా దానికి చక్కగా బియ్య పిండి బాగా ఉబుకుతుంది. ఇట్లా మూత పెట్టేసుకుని ఉంచుకుందాం. చూడండి కుడుముల పిండి మనం ఉబికేసుకున్నాం కదా గిన్నెలో, దాన్ని ఇట్లా ఏదైనా వెడల్పాటి ప్లేట్లో అట్లా వేసుకుని కొంచెం బాగా కలుపుకోండి చేత్తో, మీకు చాలా ఈజీ అవుతుంది అనమాట. అలాగే ఆ గిన్నెలోనే ఉంచామనుకోండి ఆరదు, తొందరగా వేడిగా ఉంటుంది, మనం కుడుములు చేయలేమన్నమాట. చూడండి ఇలా చక్కగా ఇలా సాఫ్ట్గా చక్కగా జిగురు వచ్చి బాగుంది. ఇప్పుడు నేను ఇడ్లీ పాత్రలకు కొంచెం నెయ్యి రాసుకుని దాంట్లో నేను కుడుములు పెట్టుకుంటాను. చూడండి ఇలా ఉండలాగా చేసుకుని దీంట్లో ఇట్లా ఇడ్లీ పాత్రలో పెట్టి ఇట్లా నొక్కామనుకోండి చక్కగా కుడుములు, ఉండ్రాళ్ళు. దాంట్లోనే మనం ఇట్లా చిన్న చిన్న ఉండ్రాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఇలా చూడండి ఇలా చిన్న చిన్న ఉండ్రాళ్ళు చేసి ఇట్లా పెట్టుకుని మనం స్టీమ్ బాయిల్ చేసుకోవాలన్నమాట. మనం ఎలా అయితే ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ఎలా వండుకుంటామో అట్లా. చిన్న చిన్న అయితే ఒక 4-5 వేసేయచ్చు మనం దీంట్లో. ఇవేమి ఇంక అంటుకో అనమాట, చక్కగా ఉబికిన పిండి కదా జిగురుగా ఉంటాయి. మనం నూనె కూడా రాసాం, ఏం అంటుకో. ఇట్లా కొన్నిట్లో ఏమో ఇట్లా నేను ఉండ్రాళ్ళు వేస్తాను, కొన్నిట్లో ఇలా కుడుములు పెడతాను. ఇట్లా అన్ని చేసేసుకుని ఇంకా ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇలా మనం ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుని కుడుముల్ని వండుకోవాలి. ఒక 1/2 గంట పైనే పడుతుందండి ఉడకడానికి. సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి, మరి హై ఫ్లేమ్లో పెట్టకుండా, చక్కగా ఉడికిపోతాయి. వెల్కమ్ టు స్ఫూర్తి వెన్నెల ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి మీరందరూ కూడా చూస్తారని. చూడండి ఆ గణపయ్యకి నేను ఇక్కడ
కుడుములు చేశాను, ఉండ్రాళ్ళు చేశాను, గణపయ్యకి ఇష్టమైన లడ్డు, తాంబూలాలు, ఇలా అలంకరించుకున్నాను. పానకం, పప్పులో ఉండ్రాళ్ళు, పులిహోర, వడపప్పు, సలిమిడి, పాల తాలికలు వినాయకుడికి నైవేద్యాలుగా చేశాను. ఇక్కడ పాలవల్లిని అలంకరించుకున్నాను. ఉమ్మెత్తకాయ, ఇది ఎలక్కాయ, జామకాయలు, సీతాఫలాలు, మామిడి ఆకులతో ఈ పత్రితో ఈ పాలవల్లి చక్కగా అందంగా పచ్చదనంతో అలా వెలిగిపోతా ఉంది. నా బొజ్జ గణపైకి చూడండి, చక్కగా నేను ఆయనకి అలా గొడుగును కూడా అమర్చుకున్నాను. ఆయనకి అలంకారాలంటే ఇష్టం కదా. ఇక్కడ ఓం, స్వస్తిక్లు, ఓం అన్నీ అలా అలంకరించుకున్నాను. మేము ఇలా అన్నిటికీ ఉండ్రాళ్ళు పెడతామండి. పసుపు కుంకుమ రాసి ఉండ్రాళ్ళు పెడతాము. పిల్లల పుస్తకాలు కూడా పెట్టుకుని ఇలా ఉండ్రాళ్ళు పెట్టుకుంటాం అన్నమాట. విఘ్నేశ్వరుడి కోసం నేను ఇప్పుడు గుంజలు దిగిపోతున్నానండి. విఘ్నేశ్వరుడికి ఇదేనండి ఈరోజు మా ఇంట్లో ఈ వినాయక చవితి పండుగ ఎలా చేసుకున్నామన్నది మీరు కూడా చూసేశారు కదా. మీకు ఈ వినాయక చవితి సెలబ్రేషన్స్ మా ఇంట్లో నచ్చినట్లయితే నా స్ఫూర్తి వెన్నెల ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.